లూకాసు సువార్త 24వ అధ్యాయము 5వ వచనం. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఈ లేఖనముల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట మనందరితో స్పష్టంగా మాట్లాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి బోలో యేసు మహారాజుకే కృప సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆనాటి ఆదిమ సంఘములో ఉన్న భక్తులు కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారిని సమాధుల దగ్గరికి వెళ్ళి మృతులలో వెతుకుచూ ఉన్నారు. ఇక రాయబడిన మాట, సజీవుడైన వారిని. ఎవరైనా సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన మృతుడయ్యాడు గాని, ఆయన మరణించాడు గాని, మరణించిన వాడు మరణించిన రీతిగానే ఆయన లేడు కదా. ఆయన మరణించక మునిపే చెప్పాడుగా మీకు. ఏమని? నేను మరణించి 3వ రోజు మరల తిరిగి లేస్తానని చెప్పాడు కదా. మరి ఎందుకని మీరు మృతుల్లో వెతుకుచున్నారు? అదే 24వ అధ్యాయము 12వ వాక్యం కూడా చూడండి. అయితే పేతురు లేచి ఎక్కడ పోతున్నాడు? పేతురు సమాధి యొద్దకి పరిగెత్తుకొని పోయి వంగి చూడగా కనబడిను. ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. ఎక్కడ వెతుకుతున్నాడు పేతురు? సమాధి దగ్గరికి పరిగెత్తుతూ ఉన్నాడు. ఎందుకు? వెతకడానికి, సమాధిని వెతకడానికి. ఈరోజు చాలా మంది కూడా పండగలు వచ్చాయనుకోండి, పబ్బాలు వచ్చాయనుకోండి, శుభకార్యాలు జరుగుతున్నాయి అనుకోండి, వారికి చనిపోయిన సమాధులు గుర్తొస్తాయి. వాళ్ళ తాతలు, తండ్రులు, ముత్తాతలు. కొంతమంది ఇంకా మహాభక్తులు సంవత్సరానికి ఒకసారి సమాధి దగ్గరికి పోయి కొంచెం బిర్యానీ వండుకొని, కొంచెం లెగ్ పీసులు కాసిన వండుకొని పోయి, వాడు బీడీలు తాగేవాడితే బీడీలు కాసిని, సిగరెట్లు తాగేవాడు సిగరెట్లు కాసిని, క్వార్టర్ తాగేవాడితే క్వార్టర్కు దేశం పోయి ఏడ పెడతారు? ఎక్కడ? సమాధి కాడ. అంటే సమాధి కాడ పెడితే ఏమవుతాయి? క్రైస్తవులు కూడా సమాధులు వెతుక్కునే వారిగా తయారవుతున్నారు. నా ప్రియమైన సహోదరులారా, నీకంత భక్తి ఉంటే నీ పితరుల మీద, అంత భక్తి పరవశంలో నీ ఉన్నట్లయితే వెళ్ళు సమాధి కాడికి, తప్పు లేదు. సమాధి కాడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని రా. బిర్యానీ తీసుకుపోయి ఆడబెడితే ఏమైనా ఉపయోగం ఉందంటారా? నేలపాలు కావడం తప్ప ఉపయోగం ఉందంటారా? అదే బిర్యానీ ఆకలి తొన్నవాడికి పెట్టు, అదే అన్నం ఆకలి తలమటించేవాడికి పెట్టు, అదే అన్నము తీసుకెళ్లి సమాధుల మీద కాకుండా, అదే భోజన పదార్థాలు ఏమని పిండి వంటలు సమాధుల మీద కాకుండా, ఇదిగో నీ ఇరుగు పొరుగు వారు ఆకలితో ఉన్న వారిని చూడు. నీ వీధిలో, నీ గ్రామంలో, నీ పట్టణములో ఒక పూట కూటికి నోచుకోలేకుండా ఆకలితో అడుక్కుంటున్న పేద ప్రజలు చూడు. వారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి పెట్టు. నీ పేరు చెప్పుకుంటారు, చల్లగా దీవిస్తారు నిన్ను. ఆ అన్నం తీసుకొని, ఆ బిర్యానీ తీసుకొని, అమ్మా దేవుడు నిన్ను దీవిస్తాడమ్మా, దేవుడు నిన్ను దీవిస్తాడమ్మా, చల్లగా బ్రతుకు నా బిడ్డ నూరేళ్ళు అంటాడు. ఎవడు? అడుక్కునేవాడు. ఎవడు? సమాధి కడిగి పెడితే సమాధి దీవించింది నిన్ను. సమాధి కడిగి తీసుకెళ్లి బిర్యానీ వండుకొని పెట్టావు. చచ్చిపోయిన మీ నాన్నకో, మీ అమ్మకో, మీ తాతకో, మీ ముత్తాతకో తీసుకెళ్లి పెట్టావు. పెట్టిన వాటిని సమాధి నుంచి ఒక స్వరం, నా కుమార్తె తండ్రిని ప్రేమించి సమాధి కాడికి బిర్యానీ తీసుకొచ్చావా, నా తల్లి సుఖంగా 100 ఏళ్ళు బతుకమ్మంటాడా? లోపల స్వరం వద్ద బయటికి
నా వచ్చిందా? రాదు కదా. మరి ఎందుకు సమాధుల కాడికి పోయి మనం వేస్ట్ గా భోజన పదార్థాలు వ్యర్థం చేస్తున్నాం? అమ్మా తినరు. దేవుడి మహిమగలను కాక. అందుకని సమాధానకు పాపం ఆ ఇబ్బంది అంతా పడి అంత కూడా ర్యాలీ చేసింది. యేసయ్యకి మహిమగలను కాక. హల్లెలూయా. అందుకని నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు చచ్చినోడికి పెట్టడం వల్ల ఉపయోగం లేదు కదా మనకి. అందుకని బతికున్న వాళ్ళకి ఏం చేద్దాం, మనం ఒక ముద్ద పెడదాం. అందుకని చచ్చిన వారిని సమాధుల్లో కాదు కానీ మనం వెతకాల్సింది. నా ప్రియమైన సహోదరి సహోదరా, యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా అనేక మంది సమాధులు వెతుకుతున్నారు, కానీ యేసయ్య సమాధుల్లో లేడు. దేవుడికి మహిమగలను గాక. ఈ పూట మన ధ్యానాంశం ఏంటంటే, నేను వెతకవలసినది ఏమిటి? ఏంటి చెప్పండి అంశం? ఏం వెతకాలి? సమాధులు వెతకాలా? నేను వెతకవలసినది ఏమిటి? దేన్ని వెతకాలి? ఏమి వెతకాలి? ఎలా వెతకాలి అని మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? మీరు వెతకవలసిన సమాధులేనా లేక ఎక్కడ వెతకాలి మీరే అంటే, నా ప్రియమైన సహోదరి సహోదరా, మొట్టమొదటిగా ఈ పూట పరిశుద్ధాత్మదేవుడు మన ముందు పెట్టిన అంశం ఏంటంటే, నేను వెతకవలసినవి ఏమిటి? ఏమి వెతకాలి మనం అంటే, యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వాక్యం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వాక్యం. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారిని వెతకడానికి, యేసు ప్రభుని వెతకడానికి ఇక్కడ కొంతమంది స్త్రీలు, వారితో పాటు మరియా, ఏమండి మగ్దలిని మరియా, మార్తా కూడా అక్కడికి సమాధి కాడికి వచ్చారు. నా ప్రియమైన సహోదరులారా, మనం గమనించడం మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె నిలవబడి ఏడుస్తూ ఉంది. వెతికి 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 ఎంత ఎతికినా యేసయ్య దొరకకపోయేసరికి ఆయన దేహం ఎక్కడుంది, ఆయన బాడీ ఎక్కడైపోయింది, ఎవరు తీసుకెళ్లారు, ఎవరు ఎత్తుకొని పోయారు అని ఆమె కూర్చొని ఏడుస్తూ ఉంటే, అప్పుడు యేసు ప్రభుయే ఆమె దగ్గరకు వచ్చాడు. ఆయన తిరిగి లేచాడు కదా. లేచిన దేవుడు ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా ఎవరిని వెతుకుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అంటే ఆమె అంటున్న మాట, ఎవరిని వెతికిద్దామా? యేసు ప్రభుని వెతకడానికే ఆ స్థలానికి వచ్చింది. కొద్ది గట్టిగా చప్పట్ల మనసారా ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఎవరిని వెతకాలి? నేను వెతకవలసినది ఏమిటంటే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు నేను వెతకాలి. ఎవరిని వెతకాలి? ఎవరిని? యేసయ్యని వెతకాలి. సమాధులు కాదు వెతకాల్సింది, ఆచారాలు కాదు వెతకాల్సింది, లోక సంబంధమైన ఏమంటే ఇచ్చలు, ఆశలు, కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ భూ సంబంధమైన వాటిని కాదు కానీ మనం వెతకవలసింది ఏమిటంటే, మన కొరకు మరణించి మృత్యుంజయుడై 3వ రోజు తిరిగి లేచిన క్రీస్తుని మనమందరం వెతుకుదుముగాక. ఆమేన్. అది యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, అమ్మా ఎవరిని వెతుకుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని కదయ్యా. నా యేసయ్యని ఎవరు ఎత్తుకొని పోయారయ్యా. ఆయన సమాధులు పెడితే ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయారయ్యా. నా ప్రభువునిగా నాకు ఇస్తే నేను ఆయన మోసుకొని పోతానే అంటాను. చూడండి, చదవండి కిందకి ఆ మాటలో. ఆయన తోటమాలు అనుకోని, అయ్యా నీవు ఆయన్ను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయన్ను ఎత్తుకొని పోదునని చెప్పెను. చాలండి. ఇప్పుడు ఒక స్త్రీ పురుషుని మోసిదండి. పురుషుడు బలం ఎంత, స్త్రీ బలం ఎంత ఉంటుంది? కానీ ఏమంటుంది ధైర్యంతో, అయ్యా ఆయన తోటమాలు అనుకుంటుంది. యేసు ప్రభు అనుకోవట్లా, తోటమాలు అనుకొని, అయ్యా ఒకవేళ నువ్వు యేసు ప్రభు దేహాన్ని వెతుకొని పోయావేమో, నాకు యేసయ్య కావాలయ్యా. అయ్యా ఎక్కడ పెట్టా నాకు చెబితే నేను మోసుకొని పోతానయ్యా ఆయన్ని.
ఏమంటుంది? మోసుకొని పోతానయ్యా. ఎంత తెగింపు ఆలోచించండి. ఎందుకంటే నాకు ప్రభు కావాలయ్యా, నాకు క్రీస్తు కావాలయ్యా. నా దోషముల కొరకు, నా అపరాధముల కొరకు, నేను చేసిన ప్రతి పొరపాటు కొరకు అవన్నీ కూడా తొలగించడానికి నా కోసం బలియాగమయ్యాడే ఆయన. ఆయన లేకపోతే నా బ్రతుకు వ్యర్థమైద్దయ్యా. నాకు యేసయ్య కావాలయ్యా. ఎక్కడ ఉన్నాడో చెప్పయ్యా, ఎక్కడ తీసుకెళ్ళావో చెప్పయ్యా. నాకు చెబితే నేను తీసుకొని మోసుకొని పోతానయ్యా. నాకు యేసయ్య కావాలి, నాకు యేసయ్య కావాలి. ఈ రోజున ప్రియ సహోదరులారా, మనుషుల పోరాటం దేని కొరకు ఈరోజు ఆలోచించండి. ఎవరి కొరకు పోరాటం ఆలోచించండి. దేన్ని వెతుకుతూ పోరాడుతున్నా ఆలోచించు. ఈ పూట ఈస్టర్ శుభదినాన ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట అంటే, నీవు నేను ఈ లోకములో ఉండగానే వెతకవలసినవి ఒక 4 విషయాలు ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. వాటిలో మొట్టమొదటి మాట, మనం వెతకవలసినది ఎవరినయ్యా? నేను వెతకవలసినది ఏమిటయ్యా అంటే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారి నేను వెతకాలి. లూకాసు సువార్త 4:42 కూడా చూడండి. లూకాసు సువార్త 4:42 ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జన సమూహములు ఆయన వెతుకుచు ఆయన యొద్దకు వచ్చి, చాలండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఉదయమున, ఎప్పుడంట? తెల్లవారుగానే ఉదయమున జనులంట యేసుక్రీస్తు ప్రభు వారిని వెతుకుచూ ఉన్నారంట, వెతుకుచూ ఉన్నారు. యేసు ఎక్కడున్నాడు, ఏ గ్రామములో ఉన్నాడు, ఏ ప్రాంతములో ఉన్నాడు అని వారు వెతుకుచూ, ఆయన ఈ ఊరిలో ఈ గ్రామం లేడు, ఆయన ఏకాంత ప్రార్థన చేసుకోవడానికి ఇదిగో వేకునే చీకటితోనే అరణ్య ప్రదేశానికి వెళ్ళాడని అక్కడ ఉన్నవారు చెబితే, ప్రజలందరూ కూడా ఎక్కడ పోయారంట? ఆయన వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్ళారంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరొక మాట, ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జన సమూహము ఆయన్ను వెతుకుచు. ఎవరు వెతుకుతున్నారు జనాలు? ఎవరిని వెతుకుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారిని వెతుకుతున్నారంట. మరి రోజు ఉదయం తెల్లవారుగానే నువ్వు పడక మీద నుంచి దిగగానే ఏం వెతుక్కుంటున్నావు? యేసు ప్రభు వెతుకుతున్నావా? నువ్వు రాత్రి పడక మీదకి వెళ్ళి ఉదయం లేవగానే సజీవంగా నీ కళ్ళు తెరవగానే నువ్వు దేన్ని వెతుకుతున్నావు? దేనికోసం వెతుకుతున్నావో ఆలోచించు. ఈ పూట నా ప్రభు అంటాడు, మనం వెతకవలసింది క్రీస్తుని. ఉదయం లేవగానే పెందల కాడే అరుణోదయమునే మనం ఎవరిని వెతకాలి? యేసుక్రీస్తు ప్రభుని వెతకాలి. ఎందుకంటే ప్రతి ఉదయమున ఆయన కృపతో మనల్ని తృప్తిపరిచే దేవుడు. ఆయన ఏం చేస్తాడు? ఎవరైతే ఉదయమున వేకువని ఆయన వెతుకుతూ ఉంటారో ఆ వెతికే వారందరూ నా తండ్రి తృప్తిపరుచునుగాక, తృప్తిపరుచునుగాక. సామెతలు 8:17 కూడా చూడండి. సామెతల గ్రంథం 8:17 సామెతలు 8:17 నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. చాలండి. ప్రభు అంటాడు, నన్ను ఎవరైతే వెతుకుతారో, నన్ను ఎవరైతే జాగ్రత్తగా వెతుకుతారో, నన్ను వెతికే వారందరూ నన్ను కనుగొంటారు అని ఆయన లేఖనం తెలియపరుస్తుంది. నా ప్రియ సహోదరులారా, మనం ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు, ప్రతి ఉదయమునే మనం మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశమందు నీ చేతులెత్తి కనులు మూసి ఇదిగో నీ ప్రార్థన గదిలో యేసై నువ్వు వెతకగలిగితే, నువ్వు వెతుకుతూ జాగ్రత్తగా నువ్వు పరిశీలించగలిగితే ఆయన ముఖ దర్శనము, ఆయన ప్రత్యక్షత నిశ్చయముగా నా తండ్రి నీకు దయచేయునుగాక.
ఆమేన్. ఇక్కడ రాయబడిన మాట అంటే, నన్ను జాగ్రత్తగా వెతుకువారందరూ నన్ను కనుగొంటారు. వెతకని వారు కనుగొనలేరు. వారు ఎన్ని రోజులు భక్తి చేసినా, ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా, వారు జాగ్రత్తగా యేసుని వెతకలేదు కనుక వారి జీవితంలో ఏ మార్పు ఉండదు. ఇంకా అంటారు, భక్తి ఎక్కువైపోయి అధికమైపోయి ఇంకా దేవునికి ఏం భక్తులయ్యా, ఏం చేసిన అంతేలయ్యా, ఎంత ప్రార్థన చేసిన అంతేలయ్యా, ఎంత చేసిన అంతేలయ్యా. ఇక ఈ మాటలు వస్తుంటాయి, భక్తి లేని మాటలు వస్తుంటాయి, విశ్వాసం లేని మాటలు బయటకు వస్తుంటాయి, ఏమంటే బుద్ధిహీనమైన మాటలు బయటకు వస్తుంటాయి. ఎందుకు వస్తున్నాయి ఈ మాటలు అంటే, నా ప్రియ సహోదరులారా, వారికి దేవుని వెతకడం చేత కాదు. ఏం వెతకడం చేత కాదు? దేవుని వెతకడం చేతగాని వాడికి జీవితం అంత భక్తి చేసినా ఆయన్ని కనుగొనలేడు. ఎవరైతే జాగ్రత్తగా దేవుని వెతుకుతారో వారందరూ ఆయన కనుగొంటారని లేఖనాలు రాయబడ్డాయి. మరి వెతుకుతున్నావా దేవుణ్ణి? లేక ఇంకా ఆశ్చర్యాలు వెతుక్కుంటున్నావా? ఇంకా ఇహలోక సంబంధమైన వాటిని వెతుక్కుంటూ నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావా? ఈ ఆరాధనలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను నీవు మనం అందరం వెతకవలసింది, ప్రతి ఉదయమున వెతకవలసినది యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడ ఉన్న ఏమండి జనులందరూ కూడా ఉదయం కాగానే తెల్లవారుగానే ఎక్కడయ్యా యేసు ప్రభు, ఎక్కడ ఉన్నాడయ్యా నీ వెతుకుతున్నారు. సామెతలు అంటాడు భక్తుడు, జాగ్రత్తగా వెతుకు వారందరూ ఆయన్ని కనుగొంటారు. ఆ రోజు ఎంతో మంది భక్తులు, క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో భక్తులు యేసు ప్రభుని వెతికారు. వెతికిన వారికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. వెతికిన వారికి ఏమవుతారండి? ప్రత్యక్షం అవుతారా? అందుకే మత్తయి సువార్త అన్నాడు, వెతుకుడి మీకు వెతకొద్దు మీకు దొరికిద్ది అన్నాడా? అమ్మా మీరేం వెతకొద్దు, మీరేం చేయొద్దు, అవే మీకు దొరుకుతావు అంటే అని చెప్పాడా? వెతికితే దొరికింది. వెతకపోతే ఎప్పుడు కూడా యేసు ప్రభుని మనం కనుగొనలేము, ఆయనలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకోలేము, అసలు ఆయన యొక్క మనస్తత్వం ఏంటో కూడా మనము గుర్తుపట్టలేము. అందుకని నా ప్రియ సహోదరులారా, ఈ ఆరాధనలో ఇప్పటి వరకు నువ్వు ఒకవేళ లోక సంబంధమైన వాటిని వెతికితే, ఈ దినము నుంచి, ఈ గడియ నుంచి మనం అందరం ప్రతి దినము ప్రతి గడియ క్రీస్తుని వెతుకుదుము గాక, ప్రాణేశ్వరుని వెతుకుదుము గాక, మన రారాజైన మృత్యుంజయుడిని మనం వెతుకుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. రెండవ మాట, లూకాసు సువార్త 15వ అధ్యాయము 8వ వాక్యాన్ని గమనిద్దాం. లూకాసు సువార్త 15వ అధ్యాయము 8వ వాక్యం. 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. చాలు, తల్ల పైకి ఎత్తండి. రెండోది, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పోగొట్టుకున్న దానిని వెతకాలి. ఏంటిది రెండో మాట? చెప్పండి, ఏంటిది రెండో మాట? పోగొట్టుకున్న దాన్ని. ఇప్పటి వరకు నీ ఆత్మీయ జీవితంలో ఏం పోగొట్టుకున్నావో, ఏ భక్తిని పోగొట్టుకున్నావో, దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసాన్ని పోగొట్టుకున్నావేమో, దేవుడు నీకు ఇచ్చిన ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నావేమో, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య చేసే తలంతుని పోగొట్టుకున్నావేమో, దేవుడు నీకు ఇచ్చిన సహకారం చేసే అనుభవాన్ని మనస్తత్వాన్ని పోగొట్టుకున్నావేమో, ఇప్పటి వరకు క్రమముగా మందిరానికి వచ్చే ఏమంటే క్రమమైన జీవితాన్ని పోగొట్టుకున్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధన శుభవేళలో నా తండ్రి నిన్ను, నీ కుటుంబాన్ని ప్రేమించి ఈ ఆరాధన నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, ఏదైతే పోగొట్టుకున్నావో, ఏ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావో, ఏ దీవెన పోగొట్టుకున్నావో, ఏ సంపద పోగొట్టుకున్నావో, ఏ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావో, నిశ్చయముగా వాటన్నిటిని వెతికి మరలా పొందుకుందువుగాక. ఏం చేయాలి? పోగొట్టుకున్న వాటన్నిటిని మరలా పొందుకోవాలి మనం. ఇప్పటి వరకు ఏదైతే నీ జీవితంలో నష్టపోయావో, పోగొట్టుకున్నావో, నిన్ను విడిచి వెళ్ళిపోయినాయో, వాటన్నిటిని మరలా పొందుకో.
ఈ ఆరాధన నుంచి నీవు పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదం నా తండ్రి నీకు స్వతంత్రించాలని ప్రభు అంటాడు. నువ్వు ఏం పోగొట్టుకున్నావు దాన్ని వెతుక్కో. ఏం వెతుకుతావు? ఉదయం లేవగానే క్రీస్తుని వెతుకు. మొదటిగా ఎవరిని వెతుకుతావు? క్రీస్తుని వెతుకు. రెండోదిగా నువ్వు ఏం పోగొట్టుకున్నావో దాన్ని వెతుకు. నీ వ్యక్తిగత జీవితంలో, నీ భక్తి జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పోగొట్టుకున్న వాటిని గుర్తించు. ఈనాడు ఎంతో మంది వారి జీవితంలో వారు పోగొట్టుకున్న వాటిని వారు వెతకలేదు కనుకనే వాటిని పొందుకోవాలి. ఎప్పుడైతే మనం పోగొట్టుకున్న దాన్ని మనం వెతుకుతామో తప్పనిసరిగా ఏమవుతాం, మరలా వాటిని మనం పొందుకుంటాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం పోగొట్టుకుందాన్ని మనం వెతకాలి. మనం వెతికినప్పుడు తప్పనిసరిగా వాటిని మనం పొందుకుంటాం. ఒక తల్లి 10 వెండి నాణ్యాలు సంపాదించుకుందంట. ఆ 10 వెండి నాణ్యాలు సంపాదించుకుంటే ఒకరోజు ఈ వెండి నాణ్యాలన్నీ తీసి లెక్కేస్తుంది. అమ్మా, కొంతమందికి అప్పుడప్పుడు డబ్బు ఇంట్లో బీరోలు ఉందనుకోండి, వారానికో నెలకో 2 నెలలకో ఒకసారి తీసి లెక్కేసుకుంటారు పాపం. అంటే కొద్దిగా పెరిగినాయా, లేకపోతే ఎంతకీ తాగుపోతాడు, కన్ను ఏమైనా పడింది దీని మీద, ఈ సచిన నన్ను అటు ఇటు బాడిచ్చేమన్నా తాళం తీసి ఏమైనా సరి చేశాడా లేనిపోయినది. అప్పుడప్పుడు పాపం మన అక్కోళ్ళు కొంతమంది ఏం చేస్తుంటారు, వెతికి లెక్కేసే పనిలో ఉంటారు. మొత్తానికి ఈ తల్లి కూడా 10 వెండి నాణ్యాలు ఉంటే లెక్కేసుకుంటుంది పాపం. ఎందుకే 10 ఉన్నాయా లేకపోతే ఏమైనా పోయినాయని ఈ 10 లెక్కేసుకుంటే ఒకటి కింద పడి జారిపడి ఒకటి పోయింది. ఒకటి పోతే ఏం చేస్తుంది, పోయింది అదవది అందా అనలా. ఏం చేస్తుందంట, చక్కగా దీపం వెలిగించిందంట. ఏం వెలిగించిందంట? దీపం వెలిగించు. అంటే నీ హృదయం చీకటితో ఉన్నంత కాలం నువ్వు వెతకలేవు. నీ హృదయం చీకటి తలంపులతో, లోక సంబంధమైన వాటితో నింపబడినంత కాలం నువ్వు వెతకలేవు. నీ ఆత్మదీపం వెలగాలి. నీ ఆత్మదీపం వెలుగుతుంటే అప్పుడు నువ్వు ఏం పోగొట్టుకున్నావో నీకు అర్థమైంది. అప్పుడు నువ్వు విశ్వాసాన్ని పోగొట్టుకున్నావో, లేకపోతే నువ్వు ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నావో, నువ్వు పరిశుద్ధతను పోగొట్టుకున్నావో, నువ్వు యథార్థతను పోగొట్టుకున్నావో, నువ్వు పోగొట్టుకుంది ఏమిటో నీ ఆత్మదీపం వెలిగించబడినప్పుడు నీకు అర్థమైంది. నీ ఆత్మదీపం వెలగకపోతే నీకు ఎలా అర్థమైందండి? అర్థమైందంటారా? ఆలోచించండి. అందుకే రాయబడిన మాట ఇక్కడ, మీ ఆత్మదీపములు వెలుగుచుండ నీవుడి అనే మాట ఇక్కడ రాయబడింది. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఇక్కడ ఈ తల్లి కూడా చేస్తున్న పని ఏంటంటే చక్కగా దీపం వెలిగించి జాగ్రత్తగా పోగొట్టుకున్న దాన్ని వెతికిందంట. ఈ రోజు నీవు కూడా ఈ ఈస్టర్ శుభదినాన్ని నువ్వు ఆలోచించు. ఏం పోగొట్టావు ఇప్పటికి నీకు అర్థమై ఉంటుంది. ఇప్పటికి నువ్వు ఏమండి కోల్పోయావో, నీ జీవితంలో సమాధానం కోల్పోయావో, సంతోషం కోల్పోయావో, ఆరోగ్యాన్ని ఏమండి కోల్పోయి పోగొట్టుకున్నావో ఇప్పటికి నీకు అర్థమైంది. అర్థమైనా నీవేం చేస్తావు అంటే ఈ దినము నుంచి, ఈ రోజు నుంచి, ప్రభువా నేను పోగొట్టుకున్న ఆరోగ్యం నాకు మరలా దయచేయి నాయన, నేను పోగొట్టుకున్న ఆస్తి అంతస్తు నాకు మరలా దయచేయి ప్రభువా, నేను పోగొట్టుకున్న పేరు, నేను పోగొట్టుకున్న సంతోషం, నేను పోగొట్టుకున్న సమాధానం నాకు మరలా ఇవ్వండి ప్రభువా. అయ్యా, నేను పోగొట్టుకున్న విశ్వాస జీవితం, భక్తి జీవితం, ఉపదేశ క్రమానికి లోబడి జీవితం, ఇవన్నీ నాలో నుంచి పోయినాయి ప్రభువా, నాకు మరలా దయచేయి ప్రభువా అని దావీదు కోరుకున్నట్లుగా మనం కోరుకుందుము గాక. ఆమేన్. హల్లెలూయా. దావీదు అంటాడు, అయ్యా బెత్షెబాతో పాపం చేసి తన పరిశుద్ధతను, తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్న తర్వాత దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా అయ్యా నేను పోగొట్టుకున్న దాన్ని మరలా నాకు దయచేయి ప్రభువా. అయ్యా నూతనమైన మనస్సు నా హృదయంలో స్థిరముగా పుట్టించయ్యా, మరలా నీ ఆత్మ నాకు ప్రసాదించయ్యా. ఏ ఆత్మ అయితే నా యొద్ద నుంచి నువ్వు తీసివేసావో ఆత్మ మరలా నాకు అనుగ్రహించు ప్రభువా అని దావీదు ఎలా ప్రార్థిస్తున్నాడో 53వ కీర్తనలో ఉన్న మాటలు చూడండి. ఆ మాట దావీదు పోగొట్టుకున్న దాని కొరకు ఎలా ప్రార్థిస్తున్నాడు. కీర్తనలో 53వ అధ్యాయము కీర్తనలు 51వ అధ్యాయము 51వ వచనం 11వ వచనం 51వ అధ్యాయం 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము.
చూడండి, అయ్యా నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసివేయకుము. చూడండి మరలా, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసిన దృఢపరుచుము. చాలండి. నా ప్రియమైన సహోదరులారా, దావీదు కోరుకున్నాడు, ప్రభువా అయ్యా సమ్మతి గల మనస్సు నాకు కలుగు చేయి నాయనా. ఎందుకంటే ఒకప్పుడు నీకు నాకు సమ్మతి గల మనస్సు ఉంది, నీకు నాకు అనుబంధం ఉంది. కానీ నా దోషాన్ని బట్టి, నా ఉదయతను బట్టి, నా బుద్ధిహీనతను బట్టి, తల్లి గర్భములో పాపములు పుట్టిన వాడినై ఆ పాపపు క్రియలు నాలో ఉండి నీకు విరోధంగా పాపం చేశానయ్యా. వాటన్నిటిని కూడా పాప క్రియలని తొలగించి అయ్యా నీ ఆత్మను నా యొద్ద ఉంచు అయ్యా, నాకు సమ్మతి గల మనసు దయచేయను ఆయన. ఇంకా అలా కిందకు చదువుకుంటా వస్తే అని అంటాడు, నాకు పరిశుద్ధతను కూడా దయచేయను ఆయన, నూతనమైన మనసు మరలా నాకు పుట్టించు ప్రభు అని. నూతనమైన మనస్సు మరలా పుట్టించడం ఎందుకు అడుగుతున్నాడు అంటే ఆ మనసు పోయింది. ఒకప్పుడు నూతనమైన మనస్సుని దావీదు ధరించాడు, కానీ అది కోల్పోయాడు. అలాగే నా ప్రియ సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితంలో మనము కూడా కోల్పోయిన ప్రతి ఆశీర్వాదమును, ప్రతి దీవెన ఈ ఆరాధనలు మనం అందరం పొందుకుందుముగాక. మత్తయి సువార్త 16:26 కూడా చదవండి. మత్తయి సువార్త 16:26 నీ దృష్టికి అనుకూలమైను 16:26 ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము. చాలు, తల పైకి ఆలకించిన వాక్యాన్ని ప్రభు అంటాడు, ఒకడు లోకమంతా సంపాదించాడంట, కానీ తన ప్రాణాన్ని ఏం చేశాడంట? ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈరోజు లోకము సంపాదించుకునే పనిలో పడి, లోకాన్ని సంపాదించే పనిలో పడి తన ఆత్మను పోగొట్టుకునే వాళ్ళు ఎందరో ఉన్నారండి భక్తులు. ఆ శరీరం కోసం వారం అంతా కష్టపడతారా? ఆత్మ కోసం వారానికి ఒక్కసారి భక్తి చేయలేరు. ఏం పోగొట్టుకుంటున్నావు? ఇక ఆలోచించండి. శరీరం కోసం ఈ శరీర సంబంధమైన ధనము కోసం, ఈ శరీర సంబంధమైన వాటన్నిటి కోసం వారం అంతా 6 దినాలు ప్రయాసపడుతున్నావు. 7వ రోజు ఒక్కరోజు నీ ఆత్మ కోసం దేవుడి మందిరానికి రాలేవా? నీ ఆత్మ క్షేమం కోసం, నీ ఆత్మను సంపాదించుకోవడం కోసం, నీ ఆత్మ నరకానికి పోకుండా నీ ఆత్మను పోగొట్టుకోక దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయలేవా? ప్రభు అంటాడు, ఒకడు లోకమంతా సంపాదించాడు, తన ప్రాణాన్ని, వాడికి ఏంటి ప్రయోజనం? ఎంత సంపాదిస్తే ఏం ప్రయోజనం? ఎన్ని లక్షల కోట్లు వెనకేస్తే ఏం ప్రయోజనం? ఎన్ని ప్లాట్లు ఇల్లు కట్టి కొని మనం ఎన్ని చేసినా ఏం ప్రయోజనం? తన ప్రాణమే పోయింది కదా, తన ప్రాణమే నరకానికి వెళ్ళిపోయింది కదా, తన ప్రాణమే, తన ఆత్మే, దేవుడిచ్చిన ఆత్మ యుగ యుగాలు జీవించవలసిన ప్రాణమే పాతాళానికి పోయి యాతన పడుతుంటే వాడికి ఏంటి ప్రయోజనం? ఈ లోకం మీద నా ప్రియ సహోదరులారా, మనకు అర్థం కావట్లేదు. ఈరోజు లోకమంతా సంపాదించడానికి మన ఆత్మనే ప్రాణంగా పెట్టి మనం పని చేసుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రోజు నుంచి అయినా మీరు గుర్తించి గమనించవలసింది ఏంటంటే, ఈ లోకములో మన దేహముతో పాటు మన ప్రాణమును కూడా కాపాడుకుందుముగాక. మన ప్రాణమును పోగొట్టుకోకుండా దాన్ని సంపాదించుకుందుముగాక. ఆమేన్. నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకు వచ్చే ఉపయోగం, ప్రయోజనం ఏమి కూడా లేదు. అందుకని వారం అంతా నీ దేహం కొరకు కష్టపడు, వారంలో ఒక్కరోజే నీ ప్రాణము కోసం దేవుడి మందిరానికి క్రమం తప్పకుండా. ఎందుకంటే వారం నేను ఎందుకు రావాలంటే, ఇదిగో నీ ప్రాణాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవడానికి. ఇక్కడ నీ ప్రాణానికి కావలసిన ఆహారము, నీ ప్రాణానికి కావలసిన సిద్ధపాటు, నీ ప్రాణానికి కావలసిన బలము, క్షేమము ఇక్కడ ఆయన మందిరం నీకు దొరికింది. నీ ఇంటికాడ శరీరానికి కావలసిన బలము దొరికింది, నీ ఆత్మ కావలసిన బలం ఎక్కడ దొరికింది?
ఆయన మందిరంలో దొరికింది. ఇది నీ ఇంటి దగ్గర దొరికేది కాదు, ఇది డబ్బుతో కొనేది కాదు, జ్ఞానముతో సంపాదించేది కాదు. అది దేవుడి మందిరములో మాత్రమే నీ ఆత్మ కావలసిన దాన్ని నువ్వు సంపాదించుకోగలవు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను అర్థమవుతుందా? ఏం చదువుతున్న అంశం అందరు చెప్పాలి. ఏంటిది అన్న వాళ్ళందరూ చెప్పాలి. ఏంటిది అయ్యా? ఏం సౌండ్ అట్లా ఉపవాసం ఉండి వచ్చారు అందరూ చెప్పండి గట్టిగా. ఏంటిది చెప్పాలి అందరు. ఏంటిది అంశం చెప్పండి. నేను వెతకవలసినవి ఏమిటి? ఏం వెతకాలి మనం? నేను యేసుక్రీస్తు నేను వెతకాలి. యేసుక్రీస్తు నేను వెతకాలి. రెండవది, నేను పోగొట్టుకున్న దానిని వెతకాలి. నేను ఏదైతే పోగొట్టుకున్నానో ఈ సంవత్సరం, ఇంతకు ముందు నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో ఈ రోజు నుంచి ప్రారంభించు. నువ్వు పోగొట్టుకున్న దాన్ని వెతికి ప్రభు యొద్ద నుంచి ప్రతిదీ నువ్వు పొందుకుందువుగాక. ఆమేన్. పోతే పోయిందిలే అనగాకు. ఆ పోయిన దాన్నే మరలా తిరిగి సంపాదించుకో. ఆ పోగొట్టుకున్న దాన్నే మరలా వెతుకు. అది దొరికింది అన్నాడు ప్రభు. పోగొట్టుకున్న దాన్ని వెతికితే తప్పనిసరిగా నీవు దాన్ని స్వతంత్రించుకుంటావు. ఇంకా పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు దీవుని కూడా నీవు సాధించుకునే కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. మూడవ మాట, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. చలండి. ఏ వెతకాలి? మూడవదిగా ఆయన సన్నిధి. ఆయన అంటే ఎవరు? యేసయ్య సన్నిధిని నిత్యము వెతకండి, నిత్యము వెతకండి. ఆయన నామము, ఆయన పేరు, ఆయన సన్నిధి పెట్టబడిన సంఘం ఒకటి ప్రభు ఏర్పాటు చేశాడు. ఆయన సన్నిధి స్థాపించబడిన సంఘం ఒకటి ఏర్పాటు చేయబడింది కనుక ఆయన సన్నిధి నిలిచున్న స్థలాన్ని వెతకండి నిత్యము. నేను ఏమి వెతకాలి అంటే ప్రియమైన సహోదరులారా, మూడోదిగా ప్రభు అంటాడు ఆయన సన్నిధిని నిత్యం వెతకండి. దగ్గరైనా దూరమైనా, దూరమైనా దగ్గరైనా, నాకు దూరం అయిపోతుంది, నాకు దగ్గరగా ఉంది కాక ఆయన సన్నిధి ఏమండి ఉన్న స్థలము గనక యేసయ్య సన్నిధి అని పేరు పెట్టబడి పిలువబడుతున్న ఆయన సన్నిధిని నిత్యం మనం వెతుకుదుము గాక. ఆయన సన్నిధిని మనం వెతకాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ప్రసంగి గ్రంథం 8, 12, 13 చూడండి. ప్రసంగి గ్రంథం ఆయన సన్నిధి గురించి అక్కడ కూడా స్పష్టంగా రాస్తారు భక్తుడు. ప్రసంగి 8వ అధ్యాయము 12, 13 వచనాలు. దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు. వినట, ఆయన సన్నిధికి భయపడేవారు, ఆయన సన్నిధిని వెతికేవారు, ఆయన సన్నిధికి భయపడేవారి కంట క్షేమముగా ఉంటారంటండి. ఈరోజు చాలా మంది ఆయన సన్నిధిని వెతికారు, వెతికి ఆయన సన్నిధికి వచ్చారు, యేసయ్య సన్నిధిలోకి వచ్చారు. కానీ వచ్చిన వారికి చాలా మందికి క్షేమం కలగట్లా. ఎందుకు కలగట్లేదంటే ఆయన సన్నిధికి వచ్చిన వారు ఆయన సన్నిధికి భయపడట్లా. ఏం చేయట్లా? చూడండి 13 వచనం కూడా. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును. చాలండి. ఎక్కడ రాయబడిన మాట అంటే భక్తిహీనులు అంట దేవుని సన్నిధికి అంట భయపడరు అంటారు. ఎవరు దేవుని సన్నిధిలో ఉండి కూడా ఆయన సన్నిధిలో ఉండి కూడా భయపడిన వారు ఎవరు అంటే భక్తిహీనంగా బ్రతికేవారు.
వారికి భక్తి ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు, విశ్వాసుల స్థిరత్వం ఉండదు, దైవికమైన క్రమం ఉండదు, పరిశుద్ధత ఉండదు, ఏమంటే విశ్వాసుల స్థిరమైన పునాది ఉండదు. అందుకని వారు భక్తిహీనులు కనుక వారు దేవుని సన్నిధిలో ఉన్నా గానీ ఎక్కడో లోకములో ఉన్నట్టుగా బతుకుతా ఉంటారు. వాక్యం చెబుతుంటేనే మాట్లాడుతుంటారు, వాక్యం చెబుతూనే ముచ్చటిస్తూ ఉంటారు, ఏమండి ఒకరితో ఒకరు గిల్లుకుంటుంటారు, రకరకాలుగా తిరుగుతుంటారు, రకరకాలుగా ఏమండి వారి కార్యక్రమం అన్ని చేస్తూ ఉంటారు. అయ్యో, నేను ఉన్నది ఎక్కడ? నేను కూర్చున్నది ఏ స్థలములో? ఇది ఆయన సన్నిధి కదా, మరి ఆయన సన్నిధికి నేను భయపడాలి కదా. దేవుని సన్నిధిలో నేను ఎలా బ్రతుకుతున్నాను, ఏంది ఎలా మాట్లాడుతున్నాను? అరే, ఆయన మాట వెల్లడవుతుంది కదా, ఆయన వాక్కు నేను మనస్సు పూర్తిగా వినగలిగితే, ఆయన మాటకి నేను భయపడగలిగితే అది నాకు నా కుటుంబానికి క్షేమము కదా అని ఎవరు అనుకుంటారంటే, భక్తి గల వారు ఎంత భయంతో ఉంటారు ఆయన సన్నిధిలో. వచ్చింది మొదలుకొని పోయేంత వరకు ఎంత భయంతో బతుకుతారు, జీవిస్తారు ఇక్కడ. కానీ భక్తి లేని వారికి ఏముండదంట? భయం ఉండదు. ఈ భయం లేని వారు ఏం చేస్తారు అంటే, ఒక్క మాట స్పష్టంగా వినరు. మనసు పెట్టి ఒక్క మాట మనసు పెట్టండి. ఏదో విన్నాను, వచ్చాను, కూర్చున్నాను, అంతే వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే వారి హృదయం నిండా భక్తితో వారి హృదయం నింపబడి లేదు. అందుకే కదా భక్తుడు ఇక్కడ రాశాడు, భక్తిహీనులు తన సన్నిధికి భయపడరు, వారికి క్షేమము కూడా కలగదంట. ఎందుకు నా కుటుంబానికి క్షేమం కలగట్లా? ఎందుకు నా జీవితానికి క్షేమం కలగట్లా? ఎందుకు నా కుటుంబం నెమ్మదిగా ఉండలేకపోతుంది, క్షేమంగా ఉండలేకపోతుంది? నేను మందిరానికి వెళ్తున్నా కదా, ఆయన సన్నిధికి వెళ్తున్నా కదా, అన్ని చేస్తున్నా కదా, అన్ని ఇస్తున్నాను కదా, మరి ఎందుకని? సందాలు వేస్తానే, దశభాగాలు ఎత్తానే, ఏమండి మందిరంలో పని అంటే పరిచయం చేస్తాను, అన్ని చేస్తున్నా కదా, మరి ఎందుకు నా కుటుంబానికి క్షేమం లేదంటే, నీవు ఆయన సన్నిధికి భయపడట్లా. భయపడిన వారికి క్షేమం ఉండదు. ఎవరైతే ఆయన సన్నిధిలో భయపడుతూ భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో జీవిస్తారో వారికి, వారి కుటుంబాలకి ఎల్లప్పుడూ దేవుడు ఏమిస్తాడంట? క్షేమాన్ని కలుగజేస్తాడు. అట్టి క్షేమకరమైన జీవితం నా తండ్రి మనకందరికి దయచేయును గాక. ప్రతినిత్యం ఆయన సన్నిధి మనం వెతుకుదుము గాక. ఆమేన్. ఎన్ని విషయాలు చెప్పానమ్మా? ఏంటి మొదటి మాట? నేను వెతకవలసింది ఏమిటంటే, నేను యేసు క్రీస్తును వెతకాలి. యేసు క్రీస్తు ప్రభు నేను వెతకాలి. రెండవది, నేను పోగొట్టుకున్నదాన్ని నేను వెతకాలి. 3, యేసయ్య సన్నిధి నిత్యము నేను వెతకాలి. ఇక వేరొక సన్నిధి మనకొద్దు. యేసయ్య సన్నిధి మనతో ఉంటే మనకు చాలు. మనం ఆయన సన్నిధిలో ఉంటే మన జన్మ ధన్యకరంగా మారింది. ఆయన సన్నిధిలో ఉన్న మనం ఎలా ఉండాలంటే చాలా భయముతో బతకాలి. నీ వచ్చింది మొదలుకొని పోయేంత వరకు ఇది దేవుడి సన్నిధి. ఆయన మహిమ ఈ స్థలం అంతా ఆవరించి ఉంది. ఆయన కనుదృష్టి నా మీద నిలిచి ఉన్నది, నన్ను చూస్తూ ఉన్నాడు. నేను ఏ రీతిగా ఉన్నానో, ఏ రీతిగా వింటున్నానో, ఏ విధంగా ఆయనకి భయపడుతున్నానో, నీ హృదయంలో ఏమి ఉన్నది కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. తప్పనిసరిగా ఆయన సన్నిధిలో ఉండవలసిన పద్ధతిలో నీవు ఉంటే నీకు, నీ కుటుంబానికి యుగ యుగాలు క్షేమమే కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, ఆరోగ్యం ఆశీర్వాదము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. 4వ మాట, అపోస్తల కార్యం 10వ అధ్యాయము 19, 21 వచనాలు మనం గమనిద్దాం. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 19, 21 వచనాలు. ఇదిగో 3 మనుషులు నిన్ను వెతకుచున్నారు. చాలండి. ఇక్కడ దేవుని ఆత్మ, పేతురు ప్రార్థన చేస్తున్నాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో. ఎన్ని గంటలకి? మధ్యాహ్నం 12 గంటల సమయంలో పేతురు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒక విశ్వాసి ఇంటి దగ్గర. ఎవరో భోజనాన్ని పిలిచారు ఆయన్ని, పేతురుని. వచ్చాడు.
భోజనానికి వచ్చిన పేతురు ఇంకా వాళ్ళు వంట సిద్ధం చేస్తున్నారు. ఈ లోపు ఖాళీగా ఎందుకని పైన ఒక గది ఉంటే కింద వీళ్ళు వంట కార్యక్రమం చేస్తున్నారు. పేతురు పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ పేతురుతో మాట్లాడుతుంది. పేతురు, ఇదిగో ఒక ముగ్గురు మనుషులను వెతుకుతున్నారు. ఎవరు? ఒక ముగ్గురు మనుషులను వెతుకుతూ ఉన్నారు. వెతుకుతూ ఇదిగో గుమ్మం దగ్గరికి వారు వస్తున్నారు. నువ్వు దిగి కిందకి వెళ్ళు అంటుంది. ఏమంటున్నాడు దేవుని ఆత్మ? నువ్వు దిగి కిందకి వెళ్ళు. చదువు మాట. నేను లేచి కిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. చాలండి. దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే పేతురుని ముగ్గురు వ్యక్తులు వెతుకుతున్నారు. ఇక్కడ మనం నాలుగవదిగా నేను వెతకవలసినది ఏమిటంటే దేవుని సేవకులు నేను వెతకాలి. ఎవరిని వెతకాలి? ఎవరిని వెతకాలి? సేవకులను సమర్పణతోనూ సంపూర్ణమైన పిలుపు కలిగి, దర్శనము కలిగి, త్యాగము కలిగి పరిచయం చేస్తున్న దైవ సేవకులు నేను వెతకాలి. వారి యోగక్షేమాలు నేను వెతకాలి. వారు ఎలా ఉన్నారు, ఏ రీతిగా ఉన్నారు, ఈ వారమంతా నా సేవకులు ఏ రీతిగా ఉన్నారు. ఇదిగో నేను ఆదివారం మందిరం దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసుకుని వచ్చాను కదా, ఈ వారం అంతటిలో నేను వెళ్ళలేకపోయానే, అయ్యో ఈ రోజు ఖాళీగా ఉన్నాను. అది సోమవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, బుధవారము, గురు, శుక్ర, ఏ వారం నువ్వు ఖాళీగా ఉన్నావు, వెతుకుతున్న వారంలో ఒక్కరోజైనా ఈ సేవకుల్ని, దేవుడు నీకు ఇచ్చిన దైవ సేవకులు వెతికి అనుభవం నీకు ఉన్నదా? ఉందా? ఖాళీగా ఉంటే పక్కిళ్ళు ఎత్తుకుంటాం. ఖాళీగా ఉంటే ఎక్కడ మనకి ఉప్పర మీటింగ్ దొరికిద్దని బాగా మీటింగ్ చెప్పే వాళ్ళు ఎత్తుకుంటాం. ఆ చింత చెట్టు కాడికి పోతే ఎవరు కూర్చున్నారు, ఈ యాప చెట్టు కింద ఎవరు కూర్చున్నారా, దాని కాడికి పోతే ఊర్లో సంగతులు మొత్తం చెప్పిద్ది అని వాళ్ళు వీళ్ళు ఎత్తుకొని, ఇంకా కొంతమంది ఏంటి బారా కట్టలు, ఏ కట్టలు, బెత్తాలు, ఏంటి శుభ్రంగా ఎత్తుకొని రాయమ్మాడికి పోదాం, ఇప్పుడే పోయారు నలుగురు, వాడికి పోయి ఆ చెట్టు కింద కూర్చోవటం, వాళ్ళు ఎత్తుకోవటం, ఇక ఆడుకోవటం. అమ్మా పగలంతా వాళ్ళని వీళ్ళని వ్యర్థమైన వాటిని వెతుక్కొని సాయంత్రం అయ్యేసరికినేమో నిద్ర పట్టకపోతేనే పాస్ గారు గుర్తొస్తారు. అర్ధరాత్రి 12 1 గంటకి ఎవరు గుర్తొచ్చేది? నిద్ర పట్టినప్పుడు గుర్తొస్తారు అయ్యగారు. అప్పుడు ఫోన్ మోగుతా ఉంటుంది. ఎవరబ్బా ఈ టైంలో చేస్తున్నా? మన భక్తులే. ఏంది భక్తులు ఇప్పుడు చేసిందని పోడెత్తితే, అన్నా ఒకటే గుండెలు నిప్పన్నా, ఒకటే బాధ అన్నా. అంటే నువ్వు రోగం వస్తే బాధ వస్తేనే సేవకులు గుర్తొస్తారా? సంతోషంగా ఉండి గుర్తురారా? ఆనందంగా ఉన్నప్పుడు గుర్తురారా? బిర్యానీ వండుకున్నప్పుడు గుర్తురారా సేవకులు? అబ్బే అలాంటప్పుడు అస్సలు గుర్తురారా అయ్యగారు? అదేందో అర్థం కావట్లా. మేము సంతోషం ఉన్నంత కాలం మీరు గుర్తురాట్లేదు, కానీ అదేందో రోగం వస్తే బాధ వస్తే డాక్టర్ గుర్తొచ్చినట్టుగా నువ్వు గుర్తవుతున్నావు. ఎట్టా ఏమండి? రోగం వస్తే డాక్టర్ గుర్తు రావాలి, కానీ బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కదండి సేవకులు గుర్తు రావాల్సింది. కష్ట సుఖాలు అన్ని సమయాల్లో దైవ సేవకులు మనకి గుర్తు రావాలి. యేసయ్యకి మహిమగొల్లు గాక. వారిని వెతకాలి, వారిని వెతకాలి. ప్రభువా ఈరోజు ఇదిగో ఈ విధంగా ఉన్నానంటే, ఒక ఆది అపోస్తుల ఉపదేశంలో ఉన్నానంటే, ఒక సమర్పణ గల సేవలో, ఒక కంచె గల తోటలో నీవు నన్ను నాటి సమర్పించుకొని చిన్న ప్రాయములోనే దేవా వారి యవన పాపాలు, యవన ఏచ్చులు పక్కన పెట్టి సమర్పణ కలిగి సర్వస్వం త్యాగం చేసి మా కోసం మా పట్టణాన్ని తీసుకొచ్చి మా కుటుంబాల క్షేమం కోసం, మా క్షేమం కోసం, మా అభివృద్ధి కోసం, మా ఆశీర్వాదం కోసం, మా సిద్ధపాటు కోసం మా కొరకు నువ్వు తీసుకొచ్చిన మా సేవకుల్ని వెతికే జీవితం మాకు ఇవ్వండి ప్రభువా అని ఏనాడైనా ప్రభుని అడిగావా? ఎక్కడో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉన్న పేతురుని వెతుక్కుంటూ వస్తున్నారు ముగ్గురు వ్యక్తులు. ఇంకా మనం గమనించట్లే వాక్యపు లోతుల్లోనికి. ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు అయిన సౌలు సమూయేలుని వెతుకుతూ వస్తున్నాడు. సమూయేలుని వెతుకుతున్నాడు. అప్పటికింకా సౌలు రాజు అవలా. అప్పటికింకా సౌలు రాజుగా లేడు. తన గాడిదలు తప్పిపోయి ఉన్నాయని తన గాడిదల కోసం వెతుక్కుంటూ వచ్చిన సౌలు, అయ్యా ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు,
అని చెబితే ఆ దైవజనుడి కోసం, సమూయేలు కోసం సౌలు వెతుకుతున్నాడు. చూడండి ఆ మాటలు. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యము. ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పినా ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గము అతడు మనకి తెలియజేయును. అతని వెతకడానికి వెళదామరా అని సౌలు పనివాడు సౌలుతో చెబుతున్నాడు. సౌలా, అయ్యా. అప్పటికి రాజవుల సౌలు, కానీ సౌలు దగ్గర సౌలుతో పాటు ఒక పనివాడు వచ్చాడు వెతకడానికి. ఇద్దరు. ఆ పనివాడు అంటున్నాడు, అయ్యా నా యజమానుడా, ఈ పట్టణం ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన వెతుకుదామయ్యా, ఆయన దగ్గరికి వెళదామయ్యా అని పనివాడంటే, ఇప్పుడు సౌలు ఏమంటున్నాడు చూడండి. అందుకు సౌలు, మనం వెళ్ళిన ఎడల ఆ మనిషికి ఏం తీసుకొని పోవాలి మనం? చూడండి, సౌలు అంటాడు, పనోడు అన్నాడు, అయ్యా మన దైవజనుడి దగ్గరికి వెళ్దామయ్యా అంటే, అప్పుడు సౌలు అంటాడు వెంటనే, రే మన దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, మరి దైవజనుడికి పోయేటప్పుడు ఉట్టి చేతులతో ఖాళీ చేతులతో ఎలా పోవాలరా మనం? ఏం తీసుకొని పోవాలి కదా దైవజనుడికి. మరి ఏం తీసుకొని పోదాం మనం? మన దగ్గర తీసుకొచ్చుకున్నాయేమో అయిపోయినాయి అన్ని. అప్పటికే సౌలు ఇంట్లోంచి బయలుదేరి వారం దాటిపోయింది. ఎవరు తీసుకొచ్చుకునే పదార్థాలన్నీ వాళ్ళు దారిలోనే భుజించారు, అయిపోయింది. ఇప్పుడు దైవజనుడి దగ్గరికి పోయేటప్పుడు ఒట్టి చేతులతో ఎలా పోవాలని సౌలు, చూడండి ఆయనకున్న ఆత్మ సంబంధమైన ఆలోచన చూడండి. చూడండి మాట. మన సామాగ్రుల నుండి భోజన పదార్థములు సరిపోయినవి ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవుటకు అని తన పనివాడితో చెప్పి, వాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద నా దగ్గర పావుతల వెండి కలదు, తెలియజెప్పినందు కొరకై దానిని ఆ దైవజనునికి ఇత్తుమనెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు మార్గాన్ని తెలియపరిచే దైవజనుడు, మనకి సువార్తను ప్రకటించే దైవజనుడు, మన యోగక్షేమాలు తెలియజేసే దైవజనుడు, మనం నడవలసిన మార్గమేంటో, మనం వెళ్ళవలసిన మార్గమేంటో, మనం ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఏ మార్గంలో వెళ్ళాలో మనకు చెప్పే దైవజనుడికి, ఇదిగో నా దగ్గర కొంత వెండి ఉంది, ఇదే కానుకగా తీసుకొని ఆ దైవజనుడికి ఇద్దాము అని పనివాడు సౌలుతో చెబుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, సౌలు దైవజనుని వెతికినంత కాలం అతని జీవితం బ్రహ్మాండంగా ఉందండి. దేవుడికి మహిమ కలుగును గాక. సౌలు దైవజనుని వెతికినంత కాలం గాడిదల వెంబడి తిరిగే సౌలు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయ్యాడు. 12 గోత్రముల ప్రజలకి రాజు అయ్యాడు సౌలు. ఎప్పుడైతే దైవజనుని వెతకడం మానేశాడో, ఎప్పుడైతే దైవజనుని మాటని తృణీకరించడం మానేశాడో, నాకేం తక్కువ, నేను రాజునైపోయాను, నాకు అధికారం ఉంది, నా దగ్గర వెండి ఉంది, బంగారం ఉంది, పలుకుబడి ఉంది, పనివారు ఉన్నారు, సైనికులు ఉన్నారు, అండబలం ఉంది, ధనబలం ఉంది, నాకు అన్ని సర్వం సమస్తం ఉన్నాయి, నాకేం తక్కువ, ఇప్పుడు నేను దైవజనుని మాట వినాల్సిన అవసరం నాకేంటి? ఎవడు దైవజనుడు? నాకంటే గొప్పవాడా, నాకంటే గౌడా, నాకంటే ఉన్నవాడా, నాకంటే తెలివైన వాడా, నాకంటే బలవంతుడా, నాకంటే వయసులో పెద్దవాడా, ఎవడు వాడు? ఆ దైవజనుడు చెప్పిన మాటకి నేనేంటివేంటి? నేను రాజునయ్యాను కదా. దైవజనుడు చెప్పాడు, సౌలా 7 రోజులాగు, నేను వస్తాను, దహన బలిస్తాను అన్నాడు. 7 రోజులు ఆగాడు, కానీ ఒక్క నిమిషం ఆగల. దైవజనుడు వచ్చే వరకు ఆగల. తానే బలర్పించాడు, తానే బలర్పించాడు. సమూయేలు బలర్పించిన వెంటనే సమూయేలు వచ్చాడు. సౌలా
ఎందుకు నా మాట త్రోసివేశావు? ఎందుకు నా దేవుడు చెప్పిన మాట త్రోసివేశావు? దైవజనుడు చెప్పే మాట, దేవుని మాట ఎందుకు నీ జీవితంలో తీసుకోలేకపోయావు? దేవుడు యుగయుగాలు నీ సంతతిని సింహాసనం మీద కూర్చోబెట్టనుకున్నాడు. కానీ నువ్వు చేసిన పని, నీ బుద్ధిహీనత, నీ అవివేకం, నీ మూర్ఖత్వం, దైవజనుడి మాటని లెక్క చేయని నీ స్వభావము, ఇక నీ రాజ్యము నిలవదు. నీ రాజ్యం నిలవదు. నీ యొద్ద నుంచి నీ రాజ్యాన్ని దేవుడు దావీదుకి ఇవ్వబోతున్నాడు. నీ రాజ్యం దేవుడు తీసివేయబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరు గమనించండి, మీలో కూడా చాలా మంది మీరు మందిరానికి వచ్చిన ప్రారంభంలో దైవజనుడు కూర్చోమంటే కూర్చునేవారు, నిలబడమంటే నిలబడేవారు. ఇప్పుడు అయ్యగారిని కూర్చోబెట్టేవారికి అయ్యారు మీరు. ఇప్పుడు మీరు కూర్చోబెడతారు. ఏమని? అయ్యా మీరు చెప్పాలి నాకు. ఒకప్పుడు నేను చెబితే మీరు అన్నారు భయపడి, ఇప్పుడు మీరు చెబితే నేను అంటున్నాను. ఎందుకని? అట్లా ఎదిగారు భక్తులు అనమాట. సౌలు కూడా ఒకప్పుడు దైవజనుడు మాటంటే భయపడి వణికిపోయి దైవజనుడి దగ్గరికి వెళ్దామంటే ఏం తీసుకుని పోదాం దైవజనుడి దగ్గరికి అని ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? ఏంటి దైవజనుడు ఎవరికి ఎక్కువ? నేను రాజు. ఎవరెక్కడా? రాజు. ఎవరెక్కడా? ధనవంతుడు. ఎవరెక్కడా? బలవంతుడు. నేనే ఒక 10 మంది తీసుకుపోతున్నా. నన్ను కాదు నేను అన్నాడా 10 మంది కట్టు. పాస్టర్ గారు నేను చెప్పినట్టు చచ్చినట్టు చేయాల్సింది. అవునా? మంచిదే. ప్రభుకి మహిమగలను గాక. పెద్ద పెద్ద వీరులు సూర్యులే కూర్చోబెట్టాడు ఆయన అక్కడ. నా ప్రియమైన సహోదరి సహోదరా, నువ్వు వెతకవలసింది దైవ సేవకుల్ని, వారి మాట. ఏ మాట చెబుతున్నాడు నా దైవజనుడు? ఈ వారం ఏం బోధించాడా? వెతుకు ఆ మాటని. దైవజనుడు చెప్పిన మాటను వెతుకు. దైవ సేవకులు వెతికి యోగక్షేమాలు చూడు. దేవుడు నీ యోగక్షేమాలు చూసి నీ కుటుంబానికి కావలసిన మేలును, నీ కుటుంబానికి కావలసిన ఆశీర్వాదాన్ని నా తండ్రి సమృద్ధిగా దయచేస్తాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరా, చాలా మంది విశ్వాసుల మనసు సౌలు లాంటి మనసు వెళ్ళిపోయింది. సౌలు ప్రారంభం ఉన్న మనసు సౌలుకి ఆ తరువాత లేదు. ఒకప్పుడు దైవజనుని వెతికాడు, ఇప్పుడు దైవజనుని వెతికే మనసు సౌలుకి పోయింది. అందుకే ఆయన రాజ్యం ఏం పోయింది? రాజ్యం పోయింది. ఒకప్పుడు నువ్వు సేవకులు వెతికావు, వెతికినంత కాలం నీ బ్రతికి ఎలాగుంది ఆలోచించు. ఇప్పుడు సేవకుని వెతకడం మానేశావు, దేవుని వెతకడం మానేశావు, పోగొట్టుకుందాన్ని వెతకడం మానేశావు. ఇప్పుడు ఏమైపోతుంది నీ జీవితం? విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నావు, పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావు, యథార్థతను పోగొట్టుకుంటున్నావు. అన్ని విధాలుగా దేవుని యొక్క ఆశీర్వాదాలని నువ్వు పోగొట్టుకుని దేవునికి దూరం అయిపోయి లోకంలో కలిసిపోయి ఎన్నో బాధలు పడుతూ, ఎన్నో కష్టాలు పడుతూ, ఎన్నో ఇబ్బందులు పడుతూ, అయ్యా బ్రతకలేక చావలేక ఏంటి నా జీవితం అని ఎంతో మంది కుమిలిపోతున్న అనుభవాలు కలిగిన వారు ఇక్కడ కూర్చొని మాటలు వింటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీతో నా తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఏమండి నువ్వు వెతికి ఎవరెవరిని వెతికావో, దేన్ని వెతికావో, దేన్ని వెతికి సిగ్గుపడుతున్నావో, దేన్ని వెతికి ఎవడి నీ కుటుంబానికి అవమానం తీసుకొచ్చుకున్నావో, ఏ స్థలానికి వెళితే నన్ను ఎవరు చూడరు, ఎక్కడ తప్పు చేస్తే నన్ను ఎవరు కనిపెట్టరు అని పాపం చేయడానికి దారులు వెతుక్కున్నావేమో, సమయాన్ని వెతుక్కున్నావేమో, స్థలాలు వెతుక్కున్నావేమో. ఇకనైనా మానుకో. అక్క, అన్న, చెల్లి, తల్లి, తమ్ముడు, నా 2 చేతులు జోడించి దండం పెట్టి చెబుతున్నాను. ఇక నుంచి అయినా అక్రమ చేసే కార్యాలు వెతకడం మానుకో. పాప కార్యాలు వెతకడం మానుకో. నీ కుటుంబాన్ని పాడు చేసేవాడిని వెతకడం మానుకో. నీకు నీ కుటుంబానికి క్షేమాన్ని కలిగించేవాడిని, వృద్ధి చేసేవాడిని, ఆశీర్వాదానికి కలిగించేవాడిని నిత్యం వెతుకుదురుగాక. ఆమేన్. ఏంటయ్యా నేనేం వెతకాలయ్యా అంటే, ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు ఒక 4 అనుభవాలు మనతో మాట్లాడు. ఎన్నమ్మా? 4 విషయాలు నువ్వు వెతకవలసింది ఏంటి? మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారిని. ప్రతి అరుణోదయం నువ్వు లేవగానే ఉదయం నువ్వు యేసయ్యని వెతుకు. మొట్టమొదటిగా ఇవ్వవలసిన స్థానం యేసుక్రీస్తు ప్రభువారికి. లేవగానే యేసు ప్రభుని వెతకండి. రెండోది, యేసు ప్రభుని వెతికిన తర్వాత నువ్వు రెండోది వెతకవలసింది ఏంటంటే, నువ్వు ఏమేం పోగొట్టుకున్నావో వాటిని వెతుకు. ఈ సంవత్సరం ఏం పోగొట్టుకున్నావు? ఎంత ఆస్తి అంతస్తులు, ఎంత పేరు ప్రఖ్యాతులు, ఎంత విశ్వాసం, భక్తిని పోగొట్టుకున్నావో అన్నిటిని వెతుకు. అన్నిటిని వెతుకు. నువ్వు పోగొట్టుకున్న వాటి అన్నిటిని ఆ దేవుడు నీకు స్వతంత్రింపజేయునుగాక. ఆమేన్. మూడోదిగా
ఏం వెతకాలి? యేసయ్య సన్నిధిని మనం ఏం చేయాలంట? నిత్యము వెతకాలి. ఏం చేయాలి? నిత్యం వెతకండి. మీరు ఈ వారంలో ఎప్పుడైనా పనికి వెళ్లకుండా ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుర్తు రావాల్సింది యేసయ్య సన్నిధి. ఆయన సన్నిధి ఖాళీగా ఉన్న ప్రతి సమయంలో బలిపీఠం కట్టబడింది. చక్కగా బలిపీఠం దగ్గరకు వచ్చి ఏ సమయంలో అయినా సరే, పగలు రాత్రి ఎనీ టైం మీకు రావచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. ఇక్కడ తాళాలు వేసేవాళ్ళు లేరు. ఏమండి, మీకు అడ్డం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. మేము ప్రార్థనకి వెళ్తున్నా గానీ కనీసం అది రూములకి కూడా తాళాలు వేసుకోం. రూములు తాళాలు అట సిలికేస్తాం, మందిరానికి అలా వేస్తాం. మందిరానికి తాళాలు ఉండవు, రూములకి తాళాలు ఉండవు. ఎనీ టైం అర్ధరాత్రి వచ్చినా సరే మీరు చూడండి, అర్ధరాత్రి వచ్చేస్తారు. ఎందుకని? ఏ టైంలో నా ఆత్మీయ బిడ్డలు ఆయన సన్నిధికి వచ్చినా వారికి ఏ ఆటంకం ఉండకూడదు. అర్ధరాత్రి వచ్చినా వారు బలిపీఠం కాడికి రాగలగాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇది తాళాలు వేసుకొని మందిరం ఎక్కడో ఉంటే సేవకులు ఎక్కడో సుఖపడే పరిచర్య కాదు. ఇది కావలి వాడి పరిచర్య, ఇది పనివాడి పరిచర్య. రేయింబగలు ఆయన మందిరాన్ని కాసుకొని సేవ చేసే ఇది సమర్పణ కలిగిన సేవ. కొట్టుగట్టి చెప్పలు అర్థమైతే యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాపలాదారులు మేము ఆయనకి. ఏంటిది? వాచ్మెన్ డ్యూటీ. వాచ్మెన్ డ్యూటీ. మీరు వెళ్ళిపోయారా? ఇక మాదే వాచ్మెన్ డ్యూటీ. పగలు రాత్రి ఎవరొత్తే గేటు తీయటం, ఎవరొత్తే అమ్మా వాళ్ళతో మాట్లాడటం, వారి కొరకు ప్రార్థన చేయటం, మరలా వారిని పంపటం, మరలా ఉదయం లేవగానే మందిరం శుభ్రం చేసుకోవడం, కడుక్కోవడం, తుడుచుకోవడం. ఏంటయ్యా? పనోడు పని. ఏంటిది? పనోడు చేసే పని, పరిచర్య. దీనికి ఎవరు పెత్తందారు లేరు. జీతం ఇచ్చి పరిచర్య చేయించుకునేవారు ఇక్కడ లేరు. ఎవరికి జీత భత్యాల కోసం సాపులేసేవారికి జీతం, కుర్చీలు వేసేవాడికి జీతం, తీసేవాడికి జీతం, ఊడ్చేవాడికి జీతం, ఇలా ఎవరి జీతానికి చేసేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఎవరు లేరు. జీతగాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఉన్నదంతా సొంత వారు, ఒక కుటుంబస్తులు, ఒక యజమానుడి దగ్గర పనిచేసే పనివారు మాత్రమే ఉన్నారు. కొట్టుగట్టిగా మనసారా ప్రభుకి మహిమ కలిగేటట్లుగా యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈ దినము నుంచి, ఈ రోజు నుంచి నువ్వు వెతకవలసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని వెతుకు. రెండోది, నువ్వు పోగొట్టుకున్న వాటిని వెతుకు. మూడవది, ఆయన సన్నిధి వెతుకు. నాలుగవది, ఆయన సేవకుల్ని వెతుకు. నాకు ఇచ్చిన దైవ సేవకులు ఎలా ఉన్నారు, నా దైవజనులు ఎలా ఉన్నారు అని నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ దైవజనుడు గుర్తు రావాలి. నువ్వు కష్టములో ఉన్నప్పుడు కూడా నీ దైవజనుడు గుర్తు రావాలి. నీకేదైనా రోగమో బాధ వచ్చినప్పుడు కూడా హాస్పిటల్ కంటే ముందు నీ దైవజనుడు గుర్తు రావాలి. హాస్పిటల్కి వెళ్లే ముందు నీ దైవజనుడు గుర్తొచ్చి నీ దైవజనుడికి సమాచారం నీవు అందించాలన్నా. ఇదిగో ఈ బాధతో ఉన్నా, ఈ ఇబ్బందులతో ఉన్నా, ఈ సమస్యలతో ఉన్నా ప్రార్థన చేయనన్నా అని సమాచారం ముందు దైవజనుడికి అందించు. ఆ తదుపరే నువ్వు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళు, నువ్వు మెడిసిన్ ఎక్కడికన్నా వెళ్ళు. ప్రియ సహోదరులారా, దైవజనుడు మీకోసం చేసే ప్రార్థన మీకు 1000 రూపాయలు అయ్యే దాన్ని